వరస్ట్ అయితే 2 ఏం గాదు. 2 గుడ్‌లోకే వస్తాయి. బేసిక్ ఎంట్రీ లెవెల్ రెండిటికి కూడా గుడ్డే. అయితే కంపారిజన్ అనేది పడతది. ఇండియాలోనే బిగ్గెస్ట్ ఎపిక్ సినిమా 'రామాయణ'. ఇంకో పక్క మోస్ట్ ప్రెస్టీజియస్ మూవీ 'వారణాసి' రాజమౌళి నుంచి 'త్రిపుల్ ఆర్', 'బాహుబలి' లాంటి సినిమాల తర్వాత. సో, కంపారిజన్ డెఫినెట్‌లీ పడతది. 'రామాయణ' ట్రైలర్‌కి ఈ 'వారణాసి' టీజర్‌కి కంపారిజన్ పడింది. అయితే మెయిన్ కంపారిజన్ ఎక్కడ పడిందంటే మ్యూజిక్ దగ్గర పడింది. ఎందుకంటే ద మోస్ట్ తోపెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ ఇన్ ద వరల్డ్ 'హ్యాన్స్ జిమ్మర్', సెకండ్ మోస్ట్ తోపెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ ఇన్ ద వరల్డ్ ఏఆర్ రెహమాన్. వీళ్ళిద్దరూ కలిసి 'రామాయణ' ట్రైలర్‌కి, టీజర్‌కి మ్యూజిక్ ఇచ్చారు. అది వర్సెస్ యువతల ఒకే ఒక్క ఎంఎం కీరవాణి. కంపేర్ చేసుకుంటే ఈ 'రామా' అని పడే దగ్గర వచ్చే మ్యూజిక్ ఏదైతే ఉందో 'రఘునందన' అది అట్లా మైండ్‌లో ఉండిపోతది మనకి. అందులో కనీసం ఒక 20% కూడా 'హ్యాన్స్ జిమ్మర్', 'రెహమాన్' కలిసి ఇవ్వలేకపోయారు ఏంటి అనేది ఒక బిగ్గెస్ట్ క్వెషన్‌గా ఉండిపోయింది. షాకింగ్ అనిపించింది నాకైతే. మ్యూజిక్ విషయంలో కంప్లీట్ డామినెన్స్ చూపించేసింది 'వారణాసి' టీజర్. అసలు 'వారణాసి' టీజర్ మ్యూజిక్‌తో కూడా కంపేర్ చేయాల్సిన అవసరమే లేదేమో 'రామాయణ' ట్రైలర్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌ని గాని. ఎందుకంటే మనకు 'ఆదిపురుష్' బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ బెటర్‌గా ఉంది కదరా నాయనా అనిపించింది. 'జై శ్రీరామ్ జై శ్రీరామ్' ఆ మాత్రం కూడా ఇంపాక్ట్‌ని క్రియేట్ చేయలేకపోయింది ఇందులో బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌కి 'హ్యాన్స్ జిమ్మర్'. బాలేదని నా ఉద్దేశం కాదు. ఆ లెవెల్ ఒక హై పిచ్, ఒక గూస్ బంప్ స్టఫ్ ఇవ్వలేకపోయారు. 'జై శ్రీరామ్ జై శ్రీరామ్' ఇచ్చింది కూడా కనీసం ఇందులో ఇవ్వలేకపోయారంటే అనే ఫీలింగ్ మనకి 'రామాయణ' ట్రైలర్‌లో బిగ్గెస్ట్ డిసప్పాయింట్‌మెంట్‌గా కనిపిస్తది. సేమ్ టైము ఓన్లీ యాజ్ ఎ ట్రైలర్ 'రామాయణ' ట్రైలర్ చూస్తే దానికి తగ్గట్టుగా అయితే బానే ఉంది బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్. కానీ కంపారిజన్ పడినప్పుడు మాత్రం తేలిపోతుంది. చాలా ఈజీగా తేలిపోతుంది. అది. ఇక విజువల్స్ విషయానికొస్తే వీఎఫ్ఎక్స్ కొన్ని చోట్ల బావుంది. అంటే 'ఆదిపురుష్' లాంటి ఒక చీప్ లేకి వీఎఫ్ఎక్స్, అమీర్‌పేట వీఎఫ్ఎక్స్‌లతో పోల్చుకుంటే బ్రహ్మాండంగా ఉంది 'రామాయణ' ట్రైలర్. కానీ మీరు కంప్లీట్ హెచ్‌డీలో పెట్టుకొని చూడండి. 'వారణాసి' అక్కడ కూడా లీడ్ చేసేసిందబ్బా! కంప్లీట్ డామినెన్స్ తీసేసుకుంది. ఎందుకంటే ఒక యుగంలోంచి ఇంకొక యుగంలోకి, మళ్ళీ ఆ యుగంలోంచి ఇంకొక యుగంలోకి అల్టిమేట్‌గా త్రేతాయుగంలో ప్లాంట్ చేసి అక్కడి నుంచి 'మణికర్ణిక ఘాట్' వారణాసిలోకి మహేష్ బాబు ఓపెనింగ్‌తో రావడం అని ఆ విజువలైజేషన్ గానీ, ఆ థాట్ ప్రాసెస్ గానీ బ్రహ్మాండంగా ఉంది. ఇందులో ఏంటంటే కంటెంట్ పరంగా వీఎఫ్ఎక్స్ కూడా ఇందాక అన్నట్టు పెద్ద వర్కౌట్ అవ్వల. కంటెంట్ పరంగా చూసుకుంటే కూడా మనకంతా తెలిసిన కథే కదా 'రామాయణ'. ఇప్పుడు ఇదే 'రామాయణం' రాజమౌళి తీస్తే ఇట్లాగే తీస్తాడా? వేరేలా చూపిస్తాడా? వేరే డైరెక్టర్ తీస్తే ఎలా చూపిస్తాడో మనకు తెలీదు గానీ, బేసిక్‌గా 'రామాయణం' అనేది చిన్నప్పటి నుంచి మనం చదువుకుంటూ, మనం చూస్తూ పెరిగినటువంటి కథ. కాబట్టి ఓకే. శూర్పణఖని చూస్తే శూర్పణఖ, రావణుడిని చూస్తే రావణుడా, ఈ ఫీలింగే కదా. రాముడిని చూస్తే రాముడా, సీత సీత, ఇంతే ఫీలింగ్ తప్ప కథలో కొత్తదనం ఏముంటది? ఎవరు చెప్పినా కూడా. కానీ దాన్ని కూడా చాలా జాగ్రత్తగా, తెలివిగా, గొప్పగా కట్ చేసుకోవచ్చు ట్రైలర్. బట్ అంత గొప్పగా ఏం కట్ చేయలేదు కంపేర్ టు 'వారణాసి' టీజర్. లేదు అసలు 'వారణాసి' టీజరే కంపారిజన్‌కి లేదు, మనకి పక్కన పెట్టేద్దాం అనుకుంటే మాత్రం యాజ్ ఏ ఇండివిజువల్ ట్రైలర్ 'రామాయణ' ట్రైలర్ చాలా బాగుంది. వీఎఫ్ఎక్స్ కూడా చాలా వరకు వర్కౌట్ అయినాయి. కానీ మన మనసుల్లో ఆబ్వియస్లీ కంపారిజన్ పడిపోద్ది. నిన్న 'స్పైడర్ మ్యాన్' బ్రాండ్ న్యూ డే స్టార్ట్ అయిందబ్బా, మూవీ రిలీజ్ అయిందబ్బా. దాని నుంచి మనం వేరే వేరే 'స్పైడర్ మ్యాన్' మూవీస్‌తో కంపేర్ చేసుకుంటాం కదా. దాంతో కంపేర్ చేసి ఇది బాలేదు అనుకుంటాం కానీ యాజ్ ఏ ఇండివిజువల్ మూవీ అన్నీ బాగానే ఉంటాయి. అట్లా చూసుకుంటే కంపారిజన్ అనేది లేకపోతే ప్రతిదీ బాగానే ఉంటుంది. సో ఇప్పుడు 'త్రిబుల్ ఆర్' ఉంది. 'బాహుబలి'తో కంపేర్ చేసుకుంటే 'త్రిబుల్ ఆర్' అంత లేదురా అనేసారు కదా. అందుకే కదా ఆ లెవెల్‌లో అది వెళ్ళలేకపోయింది. సో పారామీటర్ అనేది పెరుగుతూ వస్తది ఎప్పుడైనా సరే. సో అందువల్ల ఈ రెండిటితో కంపేర్ చేసుకుంటే 'వారణాసి' ద వే ఇట్ టుక్ హైయెస్ట్ లీడ్ అసలు కంప్లీట్‌గా అనిపించింది. మీకేమనిపిస్తుంది కామెంట్ చేయండి.